నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రవీంద్ర బాబు. ఈ వీడియో నాన్ పొలిటికల్ వీడియో. అన్ని వర్గాల వారికి, అందరికీ అవసరమైన, ఉపయోగపడే కంటెంట్ వివరించే ప్రయత్నం చేస్తాను. వివాహ బంధం, భార్యలు భర్తల్ని చంపుతున్న వైనం వివరించే ప్రయత్నం చేస్తాను. పవిత్రమైన బంధం, 7 అడుగుల అనుబంధం. ఇవన్నీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇప్పుడు వివాహ వ్యవస్థలో ఒక భయంకరమైన, అసహ్యకరమైన ట్రెండ్ నడుస్తుంది. సారీ టు సే దిస్, బట్ ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్. కష్ట సుఖాల్లో తోడుండాల్సినటువంటి భార్యలు ప్రియుడు మోజులో పడి కట్టుకున్న భర్త పాలిట మృత్యు దేవతలుగా మారుతున్నారు. నిద్రపోతున్నప్పుడు గొంతు నులిపి చంపేయటం, ఆహారంలో విషం కలపటం, లేదా సుపారీ ఇచ్చి యాక్సిడెంట్ లాగా క్రియేట్ చేయటం, ఇలా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల్ని మించిపోయేలాగా భారీ స్కెచ్లు వేస్తున్నారు భార్యలు. అసలు మన సమాజం ఎటుపోతుంది? ఒక మనిషిని చంపి ఆధారాలు లేకుండా తప్పించుకోవటం అంత ఈజీనా? ఈజ్ ఇట్ సో ఈజీ? చట్టం ఏం చెప్తుంది? టెక్నాలజీ వీళ్ళని ఎలా పట్టిస్తుంది? పట్టించే అవకాశాలు ఏమున్నాయి? ఈరోజు ఈ క్రైమ్స్ వెనక ఉన్నటువంటి లీగల్, లాజికల్, టెక్నికల్, సైకలాజికల్ అండ్ సోషల్ యాంగిల్స్తో పాటుగా మోటివ్స్ ఏంటి, అసలు దీనికి ముఖ్య కారణాలేంటి, విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఇటీవల వార్తల్లో మనం డైలీ చూస్తూనే ఉన్నాం. యావరేజ్ ప్రతి వారం కనీసం 2 నుంచి 3 కేసులు, భార్యలు భర్తలను చంపిన కేసులు వెలుగులోకి వస్తున్నాయి. చాలా దారుణమైన విషయం. ఒకప్పుడు భర్త వేధింపులకు భరించలేక భార్యలు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు చూసాం. నేనైతే విన్నాను గతంలో చాలా సంఘటనలు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఆన్లైన్ పరిచయాలు, సోషల్ మీడియాలో చాటింగ్స్, లేదా పక్కింటి వాడితో ఎఫ్ఐఆర్. కారణం ఏదైనా టార్గెట్ మాత్రం భర్తే. తమ అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని, లేదా భర్త ఆస్తి మొత్తం సొంతం చేసుకోవచ్చనే దురాశతో, దుర్బుద్ధితో అత్యంత దారుణంగా హతమొందిస్తున్నారు. కానీ వీళ్ళు మర్చిపోయే అత్యంత ముఖ్యమైన ఒక లాజిక్ ఒకటి ఉంది. అదేంటంటే దేర్ ఈజ్ నో పర్ఫెక్ట్ మర్డర్. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక ఒక లాజికల్ అండ్ టెక్నికల్ యాంగిల్లో ఈ విషయాలను మనం విశ్లేషణ చేస్తే, దృశ్యం సినిమా చూసి మొబైల్ స్విచ్ ఆఫ్ చేసి సిమ్ కార్డుల్ని పడేస్తే పోలీసులు పట్టుకోలేరు అని చాలామంది అనుకుంటారు. దట్స్ ద బ్లండర్. పోలీసుల ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టేది 7 దగ్గర కాదు, టెక్నాలజీ దగ్గర. ఎందుకంటే ఒకటి, సిడిఆర్ అంటారు, కాల్ డేటా రికార్డ్స్. వీళ్ళు ఈ సంఘటనలో భర్త చనిపోవటానికి ముందు ఆ సదరు భార్య ఎవరితో ఎంతసేపు ఎక్కువగా మాట్లాడింది, అర్ధరాత్రి పూట ఎవరితో ఫోన్ కాల్స్లో మాట్లాడుతుంది, ఈ డేటా మొత్తం కూడా వాళ్ళు డిలీట్ చేసినా సరే నెట్వర్క్ ప్రొవైడర్ దగ్గర ఉంటుంది. డిలీట్ చేసినా ఉపయోగపడదు, అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్ వాళ్ళు తీసుకుంటారు. రెండోది మనం గుర్తుపెట్టుకోవాల్సింది సెల్ టవర్ డంపింగ్. అంటే మర్డర్ జరిగిన టైంలో ఆ లొకేషన్లో యాక్టివ్గా ఉన్న మొబైల్ సిగ్నల్స్ని ఫిల్టర్ చేసి అనుమానితుల్ని ట్రాక్ చేస్తారు ఈ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు. నెక్స్ట్, డిలీటెడ్ వాట్సాప్ చాట్స్. ఇదొక అంశం ఉంది. వాట్సాప్ చాట్స్ డిలీట్ చేసినా సైబర్ ఫోరెన్సిక్ టీమ్ ఈజీగా డేటాను రిట్రైవ్ చేస్తాయి. ఇక ఫైనాన్షియల్ ట్రయల్ ఒకటి ఉంది పట్టుకోవడానికి గల కారణాల్లో. ఈ సుపారీ హంతకులకు ఈ ఆన్లైన్ డిజిటల్ పేమెంట్స్, గూగుల్ ఎక్సెట్రా ట్రాన్స్ఫర్ చేసినా కూడా ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ని ఇన్వెస్టిగేషన్ చేసేటువంటి పోలీస్ వాళ్ళు టెక్నికల్గా గమనించి దాన్ని ట్రాక్ చేస్తారు. అందువల్ల అది మీకు తప్పించుకోలేరు. ఇక ఇందులో ఇటువంటి కేసెస్లో లీగల్ యాంగిల్, వాట్ ద లా సేస్, ఒక ప్రొఫెషనల్గా నేను చెప్తా, ఇవి కోల్డ్ బ్లడెడ్ మర్డర్స్. ఎస్, ఇలాంటి కేసుల్లో ఐపీసీ సెక్షన్ 302 అంటే బిఎన్ఎస్ సెక్షన్ 103 కింద మర్డర్ కేసు నమోదు చేస్తారు. అలాగే ప్రియుడితో కలిసి ప్లాన్ చేసినందుకు సెక్షన్ 120B అంటే క్రిమినల్ కాన్స్పిరసీ, దీన్ని కూడా ఈ సెక్షన్ కూడా యాడ్ చేస్తారు. ఆధారాలు మాయం చేసే ప్రయత్నం చేస్తే
సెక్షన్ 201 కింద అట్రాక్ట్ అవుతుంది. ఇలాంటి కేసుల్లో కోర్టు బెయిల్ ఇవ్వటం కూడా కొంతవరకు కష్టమైన పని. ఒక్కసారి టెక్నికల్ ఎవిడెన్సెస్ అంటే వాట్సాప్ చాట్స్ కానీ, లొకేషన్స్ కానీ ప్రూవ్ గనక అయితే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడటం కూడా ఖాయం. ఒక్క క్షణం సుఖం కోసం జీవిత కాలం జైలు ఊసలు లెక్క పెట్టాల్సిందే. ఇది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల మీద ఒక టెక్నికల్ ఆస్పెక్ట్. ఇవన్నీ నేను ఊరికే థియరీ చెప్పటంలా. దీనికి కొన్ని చాలా లైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. టైం కన్‌స్ట్రైంట్ వల్ల కొన్ని ఎగ్జాంపుల్స్ ఎలా జరిగినాయి, ఏం జరిగిందో వివరించే ప్రయత్నం చేస్తాను. అమరావతి సంచలనం. ఒక కేస్ ఎగ్జాంపుల్ 1 స్వాతి రాజేష్ కేస్. ద దృశ్యం స్టైల్ మర్డర్ అన్నమాట. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మొత్తం దేశంలో కూడా కొంత సంచలనం సృష్టించినటువంటి కేస్ ఇది. ఎలాగా ఈ స్వాతి రాజేష్ భర్తని వీళ్ళు అదే రెండో ఎఫ్ఐఆర్ ఉండటం వల్ల స్వాతి దారుణంగా హతమార్చింది. ఆ తర్వాత భర్త ముఖంపై యాసిడ్ పోసేసింది. ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. అతనే తన భర్తని నమ్మించే ప్రయత్నం ఇట్లా రకరకాల భారీ స్కెచ్ చేసి మర్డర్ చేసింది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఈ భర్త సుధాకర్ రెడ్డికి మటన్ సూప్ అంటే ఇష్టం. కానీ హాస్పిటల్‌లో ఉన్న రాజేష్ తనకు మటన్ సూప్ వద్దని వెజ్ సూప్ అడిగాడు. అక్కడే కుటుంబ సభ్యులకి డౌటొచ్చింది. ఫింగర్ ప్రింట్స్ గానీ, ఇక మిగతా టెక్నికల్ ఆధారాలను బట్టి, బయోమెట్రిక్ వెరిఫికేషన్‌ని బట్టి ఇక్కడ తేడా వచ్చేసరికి, డౌటొచ్చేసరికి అసలు నిజం బయటపడింది ఈ స్వాతి రాజేష్ కేసులో. ఇక రెండో ఎగ్జాంపుల్ నంబర్ 2 కార్డియాక్ అరెస్ట్ డ్రామా ఒక కేసు. నల్గొండ జిల్లాలో భర్త గుండెపోటుతో చనిపోయాడని చెప్పి భార్య అందరినీ నమ్మించి అంత్యక్రియలకు ఏర్పాటు చేసింది. ఈ మధ్య కాలంలో జరిగిన కేసెసే నేను చెప్పేది. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే బంధువుల్లో ఒకరికి డౌట్ వచ్చింది. ఎవడో ఒకడికి డౌట్ వస్తది. డౌట్ వచ్చిన సందర్భం ఇది. పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ డౌట్ వచ్చిన వ్యక్తి. ఇక పోస్ట్ మార్టం చేశారు పోలీసు వాళ్ళు, శవ పరీక్ష. అప్పుడు తేలినటువంటి అంశం ఏంటంటే ఊపిరాడకుండా చేసి యాస్ఫిక్సేషన్ అంటారు. చంపినట్టుగా ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చింది. ఆ తర్వాత భార్య మొబైల్ మొత్తం వెరిఫై చేశారు. ఆమె చేసిందేంటంటే హౌ టు కమిట్ ఎ మర్డర్ వితౌట్ గెట్టింగ్ కాట్. అంటే దొరకకుండా మనిషిని ఎలా చంపాలి అని గూగుల్‌లో సెర్చ్ చేసి ఈ హిస్టరీని మొత్తాన్ని సైబర్ క్రైమ్ పోలీసులు బయటికి తీశారు. దొరికిపోయారు. ఇక ఎగ్జాంపుల్ నంబర్ 3 సుపారి ముఠా. ఖమ్మంలో జరిగిందిది. యాక్సిడెంట్ స్కెచ్ చేశారనమాట. భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయాడని అందరూ నమ్మారు. భార్య కూడా బాగా యాక్ట్ చేసి ఏడ్చినట్టు యాక్ట్ చేసింది. ఇందులో ట్విస్ట్ ఏంటంటే భార్య యొక్క సీడీఆర్ అంటే కాల్ డేటా రికార్డ్స్ యథావిధిగా డిపార్ట్మెంట్ అన్నీ తీస్తారు కాబట్టి యాక్సిడెంట్ జరిగిన టైంలో ఎక్కడి నుంచి కాల్స్ వచ్చినాయి, ఎక్కడికి కాల్ మాట్లాడింది, ఆ తదనంతరం కూడా ఎవరెవరు టచ్‌లో ఉన్నారు అనే కాల్ డేటా రికార్డ్స్ ప్రకారం ఒకటి. రెండోది బ్యాంక్ అకౌంట్ సెటిల్మెంట్స్. మనీ ట్రాన్సాక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికెళ్ళింది. యాక్సిడెంట్‌కి 2 రోజుల ముందు ఒక అపరిచిత వ్యక్తికి అకౌంట్‌లోకి భారీగా డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయిన విషయం వీళ్ళు ఐడెంటిఫై చేశారు. లవర్‌తో కలిసి సుపారీ ఇచ్చి మరీ యాక్సిడెంట్ చేయించింది. టెక్నికల్ ఎవిడెన్స్ ప్రూవ్ అయినందువల్ల వీళ్ళని అరెస్ట్ చేశారు. ఇక నాలుగో ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే జస్ట్ 2-3 డేస్ క్రితం వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఒక భార్య భర్తను అతి దారుణంగా హత్య చేసింది. భర్త నరాల్లోకి ఇప్పుడు ఈ మధ్య టీవీలో విపరీతంగా వస్తూ ఉంది వార్త. భర్త నరాల్లోకి టాయిలెట్లో వాడే హార్పిక్ ఎక్కించేసింది. నిద్ర మాత్రలు లిక్విడ్‌ను సిరంజి సహాయంతో ఎక్కించి చంపేసింది. అబ్బబ్బబ్బా! ఈ ఘటన నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నాల్కల్ గ్రామంలో జరిగినటువంటి దుర్ఘటన. మృతుడు తల్లి శ్యామల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. పోలీసుల దర్యాప్తులో కీలకమైన విషయాల్ని వాళ్ళు బయటికి వెలుగులోకి తీశారు. సమాచారం ప్రకారం ఏంటంటే నిజామాబాద్ సౌత్ సీఐ సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఈ నాల్కల్ అనే ఒక విలేజ్ ఆ గ్రామంలో ఉండే వీళ్ళు
ఇద్దరికి కూడా బ్రతుకు తెరువు కోసం అరౌండ్ 35-40 ఇయర్స్ ఏజ్ వీళ్ళు. బ్రతుకు తెరువు కోసం సరే 3 సంవత్సరాల క్రితం వాళ్ళ భర్త దుబాయ్ వలసెళ్ళాడు. అతను దుబాయ్ వెళ్ళిన తర్వాత భార్య సంధ్యకు నిజామాబాద్‌లో ఇంద్రాపూర్ కాలనీకి చెందినటువంటి అనిల్‌తో పరిచయం ఏర్పడింది. భర్త ఏమో దుబాయ్ బ్రతుకు తెరువు కోసం వెళ్ళాడు. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి యథావిధిగా యాజ్ యూజువల్ దారితీసింది. 3 ఏళ్ల తర్వాత ప్రశాంత్ గత నెల 27న దుబాయ్ నుంచి ఇంటికి తిరిగొచ్చాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి భర్త ప్రశాంత్ అడ్డుగా ఉన్నాడు. అడ్డుగానే ఉంటాడు కదా! మరి అడ్డుగా ఉన్నాడని చెప్పి భావించి ఈ భార్య సంధ్య ప్రియుడు అనిల్‌తో కలిసి హత్య చేసేసింది. ఇది బాగా దారుణమైన విషయం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ మనం పరిశీలించినట్టయితే ఎగ్జాంపుల్ నంబర్ 5 కాన్పూర్ ఫిల్ధానాకు చెందినటువంటి రామ్ కిషోర్ గుప్తా కుమారుడు మనీష్ గుప్తా నిహారిక కశ్యప్‌ను ప్రేమించి 2017 జూన్ 30న వివాహం చేసుకున్నాడు. జూన్ 5, 2026 మధ్యాహ్నం 1 గంటకి నిహారిక తన ప్రియుడితో ఫోన్‌లో మాట్లాడుతుండగా మనీష్ చూశాడు. యథావిధిగా ఏమవుతుంది? గొడవ మొదలైంది. లొల్లి మొదలైంది ఇద్దరి మధ్య. ఈ క్రమంలో భార్య నిహారిక కూరగాయలు కోసే కత్తితో మనీష్ కడుపులో పొడిచింది. తీవ్రమైన గాయాల పాలైనటువంటి మనీష్‌ని ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ చికిత్స పొందుతూ జూన్ 16, 2026 ఇది కూడా లేటెస్ట్‌గా జరిగింది. మృతి చెందాడు. మొదట హత్యాయత్నం కింద కేసు నమోదు చేసినటువంటి పోలీసులు మనీష్ మరణంతో హత్య కేసు కింద మళ్ళీ మార్చారు. అలా దొరికిపోయింది భార్య. ఎగ్జాంపుల్ నంబర్ 6 గత జూన్ 18 ఈ మధ్య లోహగఢ్ కోటపై నుంచి లోయలో పడి ముఖ్యమైన వ్యాపారవేత్త, ఇది హై ప్రొఫైల్ కేతన్ అగర్వాల్ మరణించాడు. ఇది మనం బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది కూడా. మొదట ఇదేం చిత్రీకరించాడు, ప్రమాదం జరిగింది అని చెప్పి భావించారు పోలీసులు కూడా, పైనుంచి పడ్డాడని. తర్వాత పోలీసులు లోతైన దర్యాప్తులో ముందస్తు ప్రణాళికతో జరిగిన దారుణ హత్యగా ప్రూవ్ చేశారు, నిరూపించబడింది అది. కేతన్‌తో పెళ్లి ఇష్టం లేని, ఎందుకు ఇష్టం లేదు పెళ్ళి అంటే ఆశ్చర్యం ఏంటంటే అతను విగ్గు పెట్టుకుంటాడంట. ఇది ఇంకా దారుణం. సో ఈ కారణంగా సియా గోయల్ ఇంకొకరితో ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్టుగా పోలీసులు ఆధారాలతో సహా గుర్తించిన విషయం మనం చూసాం. ఇంకొక ఎగ్జాంపుల్ 7 చూసినట్టయితే ఇట్స్ లేటెస్టే. జూన్ 26 యూపీలో ఫతేపూర్‌లో భార్య పెట్రోల్ పోసి అర్ధరాత్రి భర్తను తగలబెట్టేసి బయట గడిపెట్టేసి వెళ్ళిపోయింది. అంటే షార్ట్ సర్క్యూట్ అయిపోయి తగలబడిపోయాడని. కానీ తర్వాత వెలుగులోకి వచ్చింది, పట్టుబడింది, అరెస్ట్ చేశారు. ఎగ్జాంపుల్ 8 కరీంనగర్‌లో ఈ హత్య ఆగస్ట్ 2025 రమాదేవి అనే భార్య తన భర్త సంపదను సంపాలని అనుకుంది. యూట్యూబ్‌లో పెస్టిసైడ్ చెవిలో పోస్తే చావు అన్న హెడ్డింగ్ ఉన్నటువంటి వీడియో చూసింది. అలాగే చేయాలి అని అనుకుంది. ప్రియుడు కర్రె రాజయ్య స్నేహితుడు శ్రీనివాస్‌తో కలిసి భర్తను మద్యం మత్తులో పడేసి చెవిలో పెస్టిసైడ్, ఇది కొత్త రకమైన ఆలోచన, పోసి హత్య చేశారు. రమాదేవి శవాన్ని మాయం చేసి మిస్సింగ్ కేసు పెట్టాలని అనుకుంది. కానీ పోలీసులకి ఇవన్నీ ఐడెంటిఫై చేశారు, ట్రాక్ చేశారు, పసిగట్టేశారు, కనిపెట్టేశారు, ముగ్గురిని అరెస్ట్ చేశారు. అంటే ఈ సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్‌లో చూసి హత్యలు ఎలా చేయాలో ప్లాన్ చేస్తున్నారు రమాదేవి లాంటి కొంతమంది భార్యలు. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుంటాను, ఎగ్జాంపుల్ 9 హైదరాబాద్‌లో లేటెస్ట్‌గా మియాపూర్ ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇది కూడా లేటెస్టే. ఈ మధ్య నిన్న మొన్న వెలుగులోకి వచ్చినటువంటి దారుణమైన ఘటన. ప్రియుడితో కలిసి భర్త వెంకటేష్‌ని చంపేసింది భార్య సత్యవతి. డెడ్ బాడీని మహారాష్ట్ర బోర్డర్ దాకా తీసుకెళ్ళింది కారులో. అక్కడ పూడ్చిపెట్టి వెనక్కి వచ్చేసి ఏమీ తెలియనట్టుగానే భర్త కనిపించట్లేదు అని మిస్సింగ్ కేసు పెట్టింది మియాపూర్ పోలీస్ స్టేషన్‌లో లాస్ట్ ఇయర్ నవంబర్‌లో. మియాపూర్ పిఎస్‌లో ఇది పోస్ట్ అయింది కాబట్టి రికార్డ్ ఎఫ్ఐఆర్. పోలీసుల విచారణలో ఆమె నాటకాలు మొత్తం వెలుగులోకి తీశారు. నిందితురాలు ఎవరో తేలటంతోటి పోలీసులు తదుపరి దర్యాప్తు చేస్తున్నారు ఫర్దర్‌గా. అంటే ఈ రకమైన నాటకాన్ని గుర్తుపట్టారు. సో ఇటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి.
ఈ టైం కన్‌స్ట్రెయింట్ వల్ల నేను ఇటీవల జరిగిన కొన్ని ఇంపార్టెంట్ లేటెస్ట్‌గా జరిగిన దుర్ఘటనలు మాత్రమే ఎగ్జాంపుల్‌గా తీసుకొని వివరించే ప్రయత్నం చేశా. సో, వీటన్నిటి నేపథ్యంలో అసలు సోషల్ పొలిటికల్ యాంగిల్ ఏంది? ఇక అసలు బిగ్గర్ పిక్చర్ ఏంటి మనం ఒకసారి ఆలోచించినట్టయితే, ఇది కేవలం ఈ ఇద్దరు వ్యక్తులు లేదా భార్యాభర్తల మధ్య జరిగే క్రైమ్ కాదు. ఇదొక సామాజిక రుగ్మత. అంటే సోషల్ డిజార్డర్. పాశ్చాత్య దేశాల సంస్కృతి ప్రభావమా? సీరియల్స్ ప్రభావం? వెబ్ సీరీస్‌లో చూపిస్తున్నటువంటి మర్డర్ కల్చరా? విచ్చలవిడి సోషల్ మీడియా వాడకమా? కుటుంబ వ్యవస్థ పునాదుల్నే కదిలిస్తున్నటువంటి సంఘటనలు. పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ వైఫల్యం కూడా ఇక్కడ ఉంది. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్‌ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఏదో నామకావస్తే ఉన్నాయి కానీ వాటిని బలవంతం చేయాల్సిన అవసరం ఉంది. బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి వితిన్ 6 మంత్స్‌లో శిక్షలు పడేలా డిలే కాకుండా వ్యవస్థని ప్రక్షాళన చేయవలసిన అవసరం ప్రభుత్వం పైన ఉంది. అప్పుడే సమాజంలో ఒక భయం పుడుతుంది. ఇలాంటి చేస్తున్న భార్యలు లాంటి హంతకులకి. ఒక సైకలాజికల్ ఎక్స్‌పర్ట్‌గా మనస్తత్వ విశ్లేషణ ఎందుకిలా జరుగుతున్నాయి అనే పాయింట్స్ మనం గమనించినట్టయితే, ఒకటి బంధించబడ్డామనే భావన. కొన్ని సందర్భాల్లో భార్య తానున్న వైవాహిక బంధంలో తీవ్రమైన వేధింపులు, నియంత్రణ లేదా విషపూరిత వాతావరణం వల్ల పూర్తిగా బంధించబడినట్టు భావించవచ్చు. ఇది ఒక కారణం అయ్యుండొచ్చు సైకలాజికల్ యాంగిల్‌లో. కాలక్రమేణా ఆలోచనలు వక్రీభవించి భర్త లేకపోవటమే స్వేచ్ఛకు మార్గం అనే ప్రమాదకరమైన ఆలోచన ఏర్పడే అవకాశం ఉంది. ఆ అవకాశం కూడా ఇటువంటి వాటికి ఆలోచనలకి దారి తీయవచ్చు. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే వివాహేతర బంధాల ప్రభావం. మూడో వ్యక్తి ప్రమేయం ఉన్నప్పుడు ఇద్దరు ఒకరి ఆలోచనలను మరొకరు బలపరుచుకుంటూ భర్తను ఒక మనిషిగా కాకుండా తమ సంతోషానికి అడ్డంకిగా మాత్రమే చూడటం ప్రారంభించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఇది ఒక కారణం అయి ఉండొచ్చు. లేదా ఇంకొక అంశం చూసినట్టయితే వ్యక్తిత్వ లోపాలు. కొన్ని ఘటనల్లో సానుభూతి లోపం, తీవ్రమైనటువంటి స్వార్థం, క్రూరమైనటువంటి ఆలోచనలు, కొన్ని రకాల ఇటువంటి రుగ్మతలు కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. సమర్థించుకోవటం ఒక పాయింట్ మనం ఆలోచించినట్టయితే, హత్యకు పాల్పడే ముందు తామే బాధితులమని, చేస్తున్నది తప్పనిసరి అనే భావనతో తమ చర్యను తమలో తామే సమర్థించుకునే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది కూడా కారణం. ఇక ప్రధానమైన కారణాలు వీటన్నిటికీ మనం ఎక్స్‌ప్లెయిన్ చేసిన వాటన్నిటికి ప్రధానమైన మోటివ్స్ ఏంటి? అసలు కారణాలు ఏంటి? ఎలా అనేది స్టాటిస్టికల్ ప్రకారం చూసినట్టయితే 50% పైగా కేసులు వివాహేతర సంబంధాల వల్ల జరుగుతున్నాయి. 30% కేసులు నిరంతరం గృహహింస, ఆర్థిక వేధింపుల వల్ల జరుగుతున్నాయి. 20% ఇటువంటి ఘటనలు ఆస్తి తగాదాల వల్ల జరుగుతున్నాయి. ఇది మనకి డీటెయిల్డ్ డేటా ప్రకారం చూసినట్టయితే. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా మనుషుల మధ్య నమ్మకం అనేది ఆహ్, తగ్గిపోతుంది. బలహీనపడుతుంది. ఈ రోజుల్లో పెళ్ళనే ఒక పవిత్రమైన వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. తాజాగా అశోక్ కుమార్ అనే రాజ్యసభ సభ్యుడు పెద్దల సభలో కీలకమైన వ్యాఖ్యలు చేశారు. అంటే ఇది ఏ విధంగా ఎంత ప్రభావం చూపుతుందో చూడండి. కీలకమైన వ్యాఖ్యలు చేశాడు రాజ్యసభ మెంబరు. మగవాళ్ళ మీద రోజు రోజుకి దాడులు పెరిగిపోతున్నాయని, మగవాళ్ళను చంపేస్తున్నారని ఆడవాళ్ళు. మగవాళ్ళ ప్రాణాలకు గ్యారంటీ లేకుండా పోతుందని చెబుతూ ఆయన అన్న మాట ఏంటంటే, మగవాళ్ళకు కూడా ఒక కమిషన్ ఏర్పాటు చేయమని కోరాడు. అంటే కమిషన్ ఫర్ మెన్, వుమెన్ లాగా. ఆడవాళ్ళ నుంచి మగవారిని కాపాడాలని ఆయన సాక్షాత్తు పెద్దల సభలో వ్యాఖ్యానించటం అనేది దీని ప్రభావం ఎంతుందనేది ఒక గమనించదగ్గ విషయం. అయితే ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల మెజారిటీ ప్రజల నుంచి సానుకూల ప్రకటనలు రావటం ఇవన్నీ జరిగినాయి మనం ఇటీవల కాలంలో. అంత సీరియస్‌నెస్ అయింది ఇష్యూస్ ఇండియా మొత్తం వైజ్. ప్రాణాలు తీసేంత పగ పెంచుకునే బదులు విడాకులు తీసుకొని దాన్ని వాళ్ళు బతకటం మంచిది గదా! ఎందుకు ఈ విధంగా ఎళ్తున్నారు? ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? మీ కామెంట్‌ని కామెంట్ రూపంలో తెలియజేయండి.
వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.